సమరసింహారెడ్డి మూవీ. ఈ మూవీ 1999 జాన్ 13th రిలీజ్ అయింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దరు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మూవీ దాదాపు అప్పట్లోనే 25 నుంచి 30 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసి చరిత్రకెక్కింది. ఇక ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ గురించి, ఆ యుపోరియా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో కటౌట్ కి పొటేళ్ల తలలతో దండగా అలంకరించారు ఏపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో కటౌట్లు కట్టించి బాలయ్య బాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న అదే సమరసింహారెడ్డి అభిమానుల దగ్గర నుంచి అపోజిషన్ పార్టీ వరకు అందరినీ చొక్కాలు దింపుకునేలా చేసింది మూవీ. ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలివేషన్ల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు KGF లో సలార్లు అంటున్నారు, కానీ ఆడమ్మ బాబు ఎలివేషన్ లో మేము సమరసింహారెడ్డి అప్పుడే చూసాం. ఎవడన్నా వచ్చి రీసెంట్ మూవీస్ ఎలివేషన్ సీన్స్ గురించి మాతో మాట్లాడితే పోయముండ మేము ఎప్పుడో చూసాం ఆ ఎలివేషన్లన్నీ. సమరసింహారెడ్డి అప్పుడే దీంట్లో బాబు లాంటి ఎలివేషన్ చూసి అబ్బబ్బబ్బబ్బా. రైల్వే స్టేషన్ లో బాబు ట్రైన్ దిగుతూ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది సమరసింహారెడ్డి నడుస్తూ ఉంటారు, బాబు స్లో మోషన్ లో ట్రైన్ దిగుతూ ఉంటాడు, వెనకాల మణి శర్మ గారి మాస్ బీజియం. ఇంతకు మించిన ఎలివేషన్ ఏ హీరోకైనా పడిందా అసలు? ఇంకా తర్వాత తన ఫ్యామిలీని చెప్పారని చెప్పి జై ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇక్కడ అందరిని నరుక్కుంటూ వెళ్ళి నేను ఇంటికి వచ్చాను, నేను అట్టింటికి వచ్చాను డైలాగ్ చెప్పదు. ఇప్పుడు చూసిన గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అవన్నీ. అలాంటి సమరసింహారెడ్డి మూవీ బాబు బర్త్డే స్పెషల్ గా జూన్ 10th కి రిలీజ్ అవుతా ఉంది. మళ్ళీ అందరూ ఆ మూవీని చూసి ఆ వింటేజ్ కోరియాని మళ్ళీ అందరూ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాం.